హాయ్ హలో వెల్కమ్ టు కథాకేళి. మొన్న ఎపిసోడ్లో విజయ్ దత్తుడు తను కాపాడిన వ్యక్తికి తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, ఏ రాజ్యం వాడు అని చెప్పాడు కదా. అయితే తర్వాత ఇంకా తను కాపాడిన వ్యక్తిని కూడా విజయ్ దత్తుడు అడిగారు అనమాట. మీరెవరండి, ఇక్కడ ఎందుకున్నారు ఈ అడవిలో అని అడిగాడు. అడిగితే నేను ఆ అడవిలో కట్టెలు కొట్టుకొని మా ఊరికి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటాను బాబు, మాది ఇక్కడే అడవికి పక్కన ఉన్న గాంధార రాజ్యం అని చెప్పాట. అయితే విజయ్ దత్తుడు అడిగట, అయితే మీ రాజ్యంలో నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా అని అడిగట. అడిగితే అతను అన్నట్ట, మా రాజ్యం సంగతి కూడా అంత బాగాలేదు బాబు, మా రాజైన పుష్పదత్తుడికి ఒక్కగానొక కూతురుంది. ఆ అమ్మాయి పేరు మణిమేఘల. అయితే ఆ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి. ఒకరోజు ఆ అమ్మాయి తన అంతఃపురం పక్కనున్న తోటలో తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే ఆ అమ్మాయికి ఒక 15-16 ఏళ్ళు ఉంటాయన్నమాట. అయితే ఆడుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక మాయా రాక్షసుడు వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తుంటే ఆ అమ్మాయి స్నేహితులు పెద్ద పెద్దగా కేకలు వేసి పిలుస్తుంటే ఆ తోటలో అది ఆడపిల్లలు ఆడుకునే తోట కదా, సో దానికి బయట సైనికులు కాపలా కాస్తున్నారన్నమాట. అయితే ఆ సైనికులు పరిగెత్తుకు వచ్చేసరికి ఆ రాక్షసుడు తన మాయలతో మా రాజకుమారిని ఎత్తుకొని గాల్లోకి ఎగిరిపోయి మాయమైపోయాడు. అలా రాజకుమారిని ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే మా రాజు వెతికించాడు, ఎటువైపు ఎతికించినా కానీ ఆవిడ దొరకలేదు ఆ అమ్మాయి. అయితే ఇంకా ఏం చేసేది లేక చాలా బాధతో ఉన్నాడు మా రాజు. మా రాజ్యం సంగతి కూడా బాగాలేదు బాబు అన్నట్ట. అది విన్న విజయ్ దత్తుడు, అయితే మీ రాజకుమారిని ఎతికి తీసుకొస్తే ఉద్యోగం ఇస్తారా అని అడిగట. అయితే ఆయన అన్నట్ట, ఉద్యోగం ఏంటి బాబు, మా రాజకుమారిని క్షేమంగా వెతికి తీసుకొచ్చిన వాళ్ళకి అర్ధరాజ్యంతో పాటు రాజకుమారి నుంచి పెళ్లి కూడా చేస్తానని మా రాజు ప్రకటించారు అని చెప్పట. కానీ ఎంతోమంది ప్రయత్నించారు, ఎవ్వరి వల్ల కాలేదు బాబు అన్నట్ట. అయితే విజయ్ దత్తుడు అన్నట్ట, సరే నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను అన్నట్ట. అంటే అతను అన్నట్ట, అవును బాబు, చాలా ధైర్యశాలిలా ఉన్నావు, ఉట్టి చేతులతోనే పులిని చంపినంత పని చేసి నన్ను రక్షించావు, నువ్వు మా రాజకుమారిని తీసుకురాగలవన్న నమ్మకం నాకుంది, మా రాజ్యానికి తీసుకెళ్ళి మా రాజుకు పరిచయం చేస్తాను నిన్ను, పద అని చెప్పి ఇద్దరూ నడుచుకుంటూ రాజ్యంలోకి వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళేసరికి చీకటి పడింది. సరే విజయ్ దత్తుడి దగ్గర ఉన్న కొంత డబ్బు కట్టెలు అమ్ముకునే వాడికి ఇస్తే అతనికి భోజనము ఇంకా పడుకోవడానికి అంతా అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు. సరే విజయ్ దత్తుడు ఆ రాత్రికి భోంచేసి పడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా ఆ కట్టెలు కొట్టుకునే ఆయన విజయ్ దత్తుడు రాజుగారి సభకి వెళ్ళారు. అయితే కట్టెలు కొట్టుకునే ఆయన రాజుగారితో, ప్రభు, ఇతను నిన్న అడవిలో నన్ను పులి నుంచి రక్షించాడు, ఇతనికి మన రాజకుమారి గురించి చెప్తే కాపాడుతాను, తీసుకొస్తాను అని అన్నాడు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ప్రభు అన్నట్ట. అంటే రాజు చూసి ఆశ్చర్యపోయి, నువ్వు చూస్తే ఇంత చిన్న పిల్లాడిలా ఉన్నావు, ఆ మాయలు మంత్రాలు నీ వల్ల ఏమవుతాయి బాబు అన్నట్ట. అంటే ఆ అబ్బాయి అన్నట్ట విజయ్ దత్తుడు అన్నాడు, లేదండి నేను ప్రయత్నిస్తాను అని ధైర్యంగా చెప్పాడు. ఆ ధైర్యం చూసి, నిన్ను చూస్తే రాజకుమారుడిలా ఉన్నావు, ఏ రాజ్యానికి రాజకుమారుడు బాబు అని అడిగట. అడిగితే నేను రాజకుమారుడినే అండి, కాకపోతే ఏ రాజ్యమో ఇప్పుడు చెప్పలేను, అది ఇప్పుడు అవసరం కూడా లేదు, నేను మీ అమ్మాయిని ఎలాగైనా సరే రక్షించి తీసుకొస్తాను అన్నట్ట. అంటే సరే నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావు కదా, ప్రయత్నించు అని కొంత డబ్బులు కొంత ఆహారం అన్నీ ప్యాక్ చేసేసి విజయ్ దత్తుడికి ఇచ్చారట. అయితే విజయ్ దత్తుడు అన్నట్ట, సరే ఆ రాజకుమారిని రాక్షసుడు ఎటువైపు గాల్లోకి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు మాయమైపోయాడో నాకు కొంచెం చెప్తారా అని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించి అడిగట. అడిగితే వాళ్ళు అన్నారట, అతను ఎత్తుకొని పడమటి వైపు వెళ్ళినట్టు అనిపించింది, ఎందుకంటే సూర్యాస్తమయం అవుతుంటే అటువైపుగా వెళ్ళి మాయమైపోయాడు, సో పడమటి వైపు ఎగిరిపోయాడు అని చెప్పారట వాళ్ళ స్నేహితులు. అయితే సరే విజయ్ దత్తుడు పడమటి వైపు వెళ్ళటం స్టార్ట్ చేశాడు. వెళ్తున్నాడు, అడవులు వస్తున్నాయి, ఊళ్ళు వస్తూనే ఉన్నాయి, గుర్రం వేసుకొని వెళ్తున్నాడు. అలా 2-3 రోజులు రాత్రులు ఎక్కడో కాస్త పడుకోవడం అడవిలో, మళ్ళీ లేచి పొద్దున్నే ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళడం, అలా వెళ్తూనే ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళాడో. అయితే 2-3 రోజుల తర్వాత ఇంకా విజయ్ దత్తుడు బాగా అలసిపోయాడు అనమాట. అలసిపోయి అలా వెళ్తుంటే అడవిలో ఒక చాట ఒక అందమైన తోట కనిపించిందట.
అది ఎంతంటే చక్కగా చెట్లు అన్నీ చక్కగా అరేంజ్ చేసి ఎవరో మెయింటైన్ చేస్తున్న తోటలా ఉంది. ఆ తోటలో ఒక మంచి చెరువు ఉందన్నమాట. వెల్ మెయింటైన్డ్ చెరువు. దాంట్లో చక్కగా తామర పూలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. అయితే అది చూసి విజయదత్తుడికి అనిపించిందట, అబ్బా కాసేపు రిలాక్స్ అవుదాము అని చెప్పి ఆగి గుర్రం దిగి గుర్రాన్ని ఒక పక్క కట్టేసి దానికి కొంచెం గడ్డి అది వేసి తన బట్టలు తీసి ఒక టవల్ లాంటిది కట్టుకొని ఆ చెరువులోకి దిగి హాయిగా గంట సేపు స్విమ్మింగ్ చేసి అటు ఇటు ఆడుకొని రిలాక్స్ అయ్యాట. రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి టవల్తో తుడుచుకుందాము అని చెప్పి ఒక టవల్ తీసుకొని తల తుడుచుకుందామని చెప్పి తల మీద టవల్తో చేయి పెట్టుకున్నట్టు పెట్టేసరికి అతనికి ఏదో కొమ్ముల్లాగా తగిలేసరికి సరిగ్గా చూసుకుంటే ఇదేమిటి నా నెత్తి మీద కొమ్ములు ఉన్నాయి అనుకొని ఏంటబ్బా అని ఇలా చేతులు అవి చూసుకుంటుంటే చేతులంతా ఇలా ముడతలుగా ముసలి వాళ్ళ స్కిన్ లాగా పైగా రఫ్గా ఏంటోలా కనపడింది, కాళ్ళు చేతులు అన్నీ. అదంతా చూసుకుని ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదు, ఏమిటిది ఇలా ఉంది నా స్కిన్ అంతా అని చెప్పి ఆ చెరువులోకి వంగి అసలు ఏంటిది అని చూసుకునేసరికి 6-6.5 అడుగులున్న అబ్బాయి కాస్త తల మీద కొమ్ములతో పొట్టిగా లావుగా ఆ స్కిన్ అంతా ముడతలుగా ఎలా అంటే ఒక ఎద్దు ఆకారంగా ఉన్నట్ట ఆ పిల్లాడు. అది చూసి విజయదత్తుడు ఏంటిది నేను ఇలా అయిపోయానేంటి అని బయటికి అనుకున్నట్ట తనలో తను. అనుకునేసరికి వెనక నుంచి, ఎందుకంటే ఇది నా చెరువు, ఈ చెరువులో దిగిన వాళ్ళు ఎవరైనా సరే నేను అనుకున్నట్టే బయటకు వస్తారు అని ఒక పెద్ద భయంకరమైన గొంతు వినిపించిందట. దాంతో విజయదత్తుడు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక పెద్ద భయంకరమైన పెద్ద ఆకారంతో 2 కొమ్ములతో ఉన్న రాక్షసుడు కనపడేసరికి విజయదత్తుడు వెంటనే అలర్ట్ అయిపోయి ఆ పక్కన పెట్టిన కత్తిని తీసుకొని టక్కున అతని మీదకి అటాక్ చేసి టక కత్తి తిప్పుతున్నాడు. కానీ అతనికి తగులుతోంది, కానీ కత్తి టంగన ఏదో మెటల్కి తగిలినట్టు రాయికి తగిలినట్టు సౌండ్ వస్తుందట. అది విజయదత్తుడు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేం సౌండ్ అని. అప్పుడు ఆ రాక్షసుడు పెద్దగా నవ్వి హహహహ నీ ఆయుధాలు ఏవి నా మీద పని చేయవు అని చెప్పి ఆ కత్తిని లాక్కొని టక్ మన ఇరగొట్టేసి అవతల పడేసి గబాల్న ఈ విజయదత్తుడిని ఎత్తుకొని గిరగిరా తిప్పి అవతలకి ఇసిరేసట ఒక పక్కకి. ఇసిరేసేసరికి విజయదత్తుడు టక్ మన తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాట. సో స్పృహ తప్పి పడిపోయిన విజయదత్తుడిని రాక్షసుడు ఏం చేశాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.